హలో హలో వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి 2003లో మొట్టమొదటిగా డీజీపీ పేరవరం రాములు గారి ఏదైతే వారి కుటుంబ సభ్యులు జగన్నాథం గారు విగ్రహం పెట్టిరో అక్కడ కిలాషాపూర్లో, అంతకంటే ముందు అది గమనించిన మా నాన్నగారు పంజాల జయంత్ గౌడ్ గారు 2003లోనే సర్దార్ పాపన్న చరిత్ర నా జాతి వీరులకు ఎందుకు తెలియజేయొద్దు అని చెప్పేసి కంకణం కట్టుకొని మొట్టమొదటిగా ఒక గౌడ బిడ్డ భువనగిరి కిల్లా పాపన్న కిల్లాలో సర్దార్ పాపన్న విగ్రహం నెలకొల్పినాం. 2 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసినాం. అప్పుడు ఈ మీడియా లేదు, ఈ సపోర్ట్ లేదు, గవర్నమెంట్లు కూడా మాకు సపోర్ట్ చేస్తలే. అందరికి ఏం పిచ్చి పట్టిందా వీళ్ళకి సర్దార్ పాపన్న చరిత్ర ఎందుకు తీస్తుర్రా ఆయన, సపోర్ట్ చేయకుండా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి జయంత్ గౌడ్ అని అంటే మా నాన్నగారు ఒకటే అనేది, అరే బిడ్డ ఇదొక విత్తనం పెట్టినా ఒక 25 సంవత్సరాల తర్వాత మహావృక్షం అవుతుందని అంటే, వాస్తవానికి 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ అధికారికంగా బుర్ర వెంకటేష్ అన్న మన మనిషి అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ జయంతి వర్ధంతి 2 చేయించుకుంటూ, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మన బుర్ర వెంకటేష్ అన్ననే ఉన్నాడు, అదే జిల్లాకి చెందిన బిడ్డ కాబట్టి ఆయన కొన్ని పనులు ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహం కానీ జనగాం జిల్లా కానీ అది చేపిస్తాడు. రేపు ఇంకేదైనా మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నా ఇంకేదో వచ్చినా మళ్ళీ కూడా చేపిస్తాడు. మనకు ఒక అదృష్టం మన బిడ్డాడు ఉండడం కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మంచిగా వచ్చారు, చాలా సంతోషం. ఇందులో కూడా మన బహుజన బిడ్డలు ఉంటారు. మీకు కూడా అవకాశం వచ్చినప్పుడు మన జాతికి ఏమైనా చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళా వరంగల్ వరకు పోవాలి కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసిన. మా పొన్న ప్రభాకర్ అన్న గురించి నేను ఎక్కువ చెప్పొద్దు. మా పొన్న ప్రభాకర్ అన్న గారి గురించి నేను చాలా తక్కువ చెప్పాలి, ఎందుకంటే చిన్న పిల్లగాన్ని. పాపన్న గుట్టలు ఏదైతే కాంగ్రెస్ లో అన్నున్నాడో అప్పుడు వేరే గవర్నమెంట్ ఉన్నా కానీ అన్న అక్కడ నిలబడి విగ్రహం పెట్టించి పాపన్న గుట్టలను కాపాడిండు. 500 కోట్ల రూపాయల గుట్టలు కూడా అక్కడ కలర్ సత్తన్న వారందరూ, సింగం సత్తన్న వారందరూ కూడా. మరి ఇవాళ వడ్డిచ్చే గంట మన అన్న చేతికి వచ్చింది కాబట్టి 5 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి టూరిజం పెద్ద విగ్రహం పెడుతున్నాడంటే నీకు పాదాలు వందనాలు తెలియజేస్తున్నా. లాస్ట్కి ఒక్కటే విషయం చెప్పి వెళ్తున్నాను, ఏమనుకోదు. నా గౌడ బిడ్డకి బహుజనుల బిడ్డలకి ఇక్కడ డయాస్ మీరున్న ప్రతి ఒక్కరు కూడా తక్కువలు కాదు, అందరూ కూడా 20 సంవత్సరాల నుంచి పాపన జెండా మోసుకుంటూ విగ్రహాలు పెట్టుకుంటున్న వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. పెద్దలు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందే విజ్ఞప్తి. సందేశం ఇచ్చినాక కూడా కూర్చోవాలి సార్.